నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. లిక్కర్ కేసులో అరెస్ట్ అయినటువంటి కవిత కేసు కోర్టులోకి వచ్చింది. వాదనలు కూడా విన్న తర్వాత న్యాయమూర్తులు మాత్రం ఆ తీర్పుని రిజర్వ్ చేసినట్టుగా తెలుస్తుంది. మరి వాదనలు ఏ విధంగా ఉన్నాయి, ఎవరి వాదనలు ఏంటి, ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమని ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే అండి. నమస్తే. సో కవిత లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఆల్మోస్ట్ 2 నెలలు గడుస్తుంది తను తిహార్ జైల్లో ఉండి. ఇప్పుడు తన కేసు ఏదైతే ఉందో అది కోర్టులోకి వచ్చింది. వాదనలు కూడా వినిపించారు ఈడీ అండ్ కవిత వైపు లాయర్లు అంటున్నారు. అసలు ఏ వాదనలు వచ్చాయి, ఎందుకు తీర్పుని రిజర్వ్ చేయడం జరిగింది న్యాయమూర్తులు? నిన్న అదే ఈడీ సిబిఐ కేసుల మీద కవిత బెయిల్ అడుగుతున్నారు. అది నిన్న విక్రమ్ చౌదరి అని కవిత తరఫున ఆయన వాదించారు లాయరు. అయితే ఇవాళ ఈడీ అండ్ సిబిఐ ఏదైతే వాదనలు వినిపించిందో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మీరు బెయిల్ ఇవ్వద్దు, బెయిల్ ఇస్తే ఆవిడ మిగతా వాళ్ళని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, మిగతా అంటే ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని అని ఆవిడ చెప్తోంది, సాక్షుల్ని. అయితే ఇంకో రకంగా చూసుకుంటే ఇవాళ ఈడీ అండ్ సిబిఐ ఏదైతే ఉందో వాళ్ళు ఏమన్నారంటే, ఈ కవిత ఈ లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో ఇది కేసీఆర్ కి ముందే తెలుసు. కవిత వివరంగా తండ్రికి చెప్పాకే, వాళ్ళందరినీ తీసుకెళ్లి తండ్రికి పరిచయం చేశాకే ఆవిడ ఈ లిక్కర్ దందా ఏదైతే ఉందో అందులో దిగింది అనేది వాళ్ళ వాదన. అయితే కవిత అంటుంది, నేను ఫోన్లు వాడుతూ ఉంటాను, నేను ఫోన్ మార్చినప్పుడల్లా దాన్ని మా పని వాళ్ళకి ఇవ్వడం అలవాటు, నా పాత ఫోన్లు, మీరు ఆ ఫోన్లన్నీ కూడా తెచ్చి మీకు ఇచ్చాను, మీరేమో నేను పాడు చేశానంటారు అని ఆవిడ వాదిస్తోంది. వాదించి నన్ను కావాలని నాకు బెయిల్ రాకుండా చేస్తున్నారు అని ఆవిడ వాదన. సరే, మొత్తం మీద ఈ కేసు మొత్తం చూసుకుంటే మనం ఇప్పుడు బెయిల్ ఇవ్వకపోవటం అనేది ఈడీ అండ్ సిబిఐ చెప్తున్న వాదనలు ఏవైతే ఉన్నాయో అందులో మనకి నిజం కనిపిస్తుంది. ఎందుకంటే మీకు గుర్తుంటే ఫస్ట్ ఫోన్లు పగలగొట్టింది అనేది ఆవిడ మీద ఒక ఫస్ట్ లోనే వచ్చింది. మరి ఫోన్లు ఎందుకు పగలగొట్టాలి? నువ్వు పని వాళ్ళకి ఇచ్చిన ఫోన్లు పగలగొట్టడం ఏంటి? నెంబర్ 1. నెంబర్ 2, ఆవిడ ఫోన్లు తీసుకొచ్చి ఆ కవర్ ఇలా ఎత్తి అందరికీ ఏదో చాలా గొప్పగా అంటే ఒక మెడల్ వచ్చినట్టుగా ఆవిడ చూపించింది. మీకు గుర్తుంటే ఇప్పుడు మెడల్స్ వచ్చినప్పుడు మనకి క్రీడాకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దేశానికి ఒక మెడల్ తీసుకొచ్చినప్పుడు గొప్పగా చూపిస్తారు. కానీ ఈవిడ లిక్కర్ స్కామ్ లో ఫోన్లు పగలగొట్టి ఒక మెడల్ తరహాలో వాటిని చూపించింది మనకి. అంటే దీన్ని ఏ రకంగా మనం తీసుకోవాలి? మరొకటి ఏంటంటే, ఇప్పుడు నిన్న మీరు ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణలో రాధాకిషన్ రావు వివరంగా చెప్పాడు. కేసీఆర్ చెప్పడం వల్లే మేము చేశాము, ప్రభాకర్ రావు కావచ్చు, నేను కావచ్చు, ప్రణీత్ రావు కావచ్చు, మేమందరం కూడా నేనే వెళ్ళి ఆ పరికరాలు కానీ ఆ అదేంటి కెమెరాస్ కానీ అవన్నీ వాటికి సంబంధించి అన్ని కొనుగోలు చేశాను, ఎక్విప్మెంట్ అంతా నేను ఢిల్లీ వెళ్ళి కొనుగోలు చేశాను, ప్రణీత్ రావు దాన్ని ఇంప్లిమెంట్ చేశాడు అని చెప్పాడు. సో వాళ్ళు ఎవరెవరి మీద చేశారు? మొత్తం ఒక రేవంత్ రెడ్డి కావచ్చు, లేదు వాళ్ళ ఎమ్మెల్యేస్ మీద కూడా వాళ్ళు పెట్టారు. ఎందుకని, ఎప్పుడైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేస్ బీజేపీలోకి వెళ్ళిపోతారని తెలిసిందో ఆ కదలికలు తెలుసుకోవటానికి వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేశారు, దాని కేసీఆర్ కారణం అని రాధాకిషన్ రావు వెల్లడించాడు. ఇంకొక విషయం ఏంటంటే, డిఎల్ సంతోష్ ఎవరైతే ఉన్నారో బీజేపీ తరఫున అతను అరెస్ట్ చేయించడానికి ప్రయత్నించాడు కేసీఆర్ అని రాధాకిషన్ రావు చెప్పిన విషయాలు ఇవన్నీ కూడా. ఎందుకోసం అరెస్ట్ చేయిద్దాం అనుకున్నాడంటే, డిఎల్ సంతోష్ ని అరెస్ట్ చేయిస్తే కవితని లిక్కర్ కేసులోంచి ఇతన్ని అడ్డు పెట్టుకుని కవితని జైల్లోంచి బయటకు తీసుకురావచ్చు, అంటే బెయిల్ ఇప్పించుకోవచ్చు అని ఆయన వ్యూహం అని చెప్పి వాళ్ళు చెప్తున్నది. కాబట్టి మనం ఈ లింకులన్నీ చూసుకుంటే ఒకదానితో ఒకటి సరిపోల్చుకుంటే, సో ఇవాళ సిబిఐ అండ్ ఈడీ ఏదైతే చెప్పిందో వాటిలో కొద్ద గొప్ప నిజం ఉందనేది మనకి అర్థమవుతోంది. ఎందుకంటే కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ అనేది చిన్న విషయం కాదు. ఒక రేవంత్ రెడ్డి ఇంటి ముందు ఒక పెద్ద ఆఫీస్ పెట్టించేసి అతని కదలికలు తెలుసుకోవటం కాదు, మొత్తం అంటే రియల్ ఎస్టేట్ వాళ్ళతోటి, తర్వాత సినిమా వాళ్ళని మొత్తం ఎవరెవరి దగ్గర డబ్బులు దండుకోవాలనుకున్నారో, ఎవరెవరితోటి పనులు చేయించుకోవాలనుకున్నారో, ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళిపోకుండా పార్టీలోంచి కాపాడుకోవటానికి, వాళ్ళని బెదిరించడానికి ఫోన్ ట్యాపింగ్లు వాళ్ళు ఉపయోగించుకున్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ల వ్యవహారంలోనే కదా కేటీఆర్ గురించి కూడా చాలా విషయాలు మనకి బయటకు వచ్చాయి. మీకు గుర్తుంటే కొంతమంది హీరోయిన్స్ కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడి కొంతమంది డైవోర్స్ తీసుకునే పరిస్థితికి వెళ్ళారు అనేది మనకి ఫోన్ ట్యాపింగ్ విషయంలోనే ఇవన్నీ బయటకు వచ్చాయి. కాబట్టి ఇవన్నీ చిన్న విషయాలు కాదు. ఇప్పుడు ఈడీ సిబిఐ చెప్పినట్టు ఖచ్చితంగా కేసీఆర్ ను కూడా ఈ విషయాల్లో అరెస్ట్ చేయకపోయినా ముందు అతను విచారించి అవసరమైతే అరెస్ట్ చేయాలి. ఇది ఫోన్ ట్యాపింగ్ చిన్న విషయం కాదు కాబట్టి, ఇది సైబర్ క్రైమ్ కిందకు వస్తుంది కాబట్టి మామూలు వాళ్ళు అయితే ఈ పాటికి చేసేస్తారు కదా, ఈ పాటికి కొట్టి తీసుకెళ్లిపోతారు, వాళ్ళు జైల్లో పడేస్తారు.
సో వీళ్ళందరూ పెద్ద మనుషులు కాబట్టి ఈ పెద్ద మనుషుల్ని ఎలా విచారించాలో అలా విచారించి వీళ్ళకు కూడా జైల్లో వేస్తేనే మంచిది అని మన ఉద్దేశం. అంటే ఇప్పటి వరకు కూడా ఈడీ ఇలాగా కవిత చేసిన ప్రతిదీ కూడా కేసీఆర్ గారికి తెలుసనే అంశాన్ని బయట పెట్టలేదు. ఇప్పుడు నేను జరిగినటువంటి వాదనలో మాత్రమే ఈడీ బయట పెట్టింది. సో ఈ అంశం ముందే ఎందుకు తెలియలేదు, ఇప్పుడు తెలియడం బట్టి ఇప్పుడే బయట పెట్టారని అనుకోవచ్చా? అంటే ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎప్పుడైతే బయటకు వచ్చిందో మేబీ అక్కడి నుంచి మీకు రాధాకృష్ణరావు స్టేట్మెంట్స్ తర్వాత వీటన్నిటిని వాళ్ళు పరిశీలించి ఉండొచ్చు. మనకి ఎగ్జాక్ట్ గా ఏంటి అనేది తెలియదు కానీ వాళ్ళ వివరాలు లేకుండా వాళ్ళ దగ్గర ఒక ఎవిడెన్స్ లేకుండా మాట్లాడటానికి ఉండదు కాబట్టి దానికి సంబంధించిన ఎవిడెన్స్ వాళ్ళు సంపాదించి ఉండొచ్చు. దాని ప్రకారం వాళ్ళు కేసీఆర్ కూడా ఇన్వాల్వ్ అయ్యాడు అని చెప్తూ ఉండొచ్చు. కాబట్టి ఈడీ సిబిఐ చెప్పే దాంట్లో అయితే మనకేమీ అనుమానాలు అక్కర్లేదు. బికాస్ కవిత కేసు చిన్నది కాదు. అందులో కవిత లాంటి ఒక కేసీఆర్ కూతురు ఆవిడ, అది రాజకీయంగా ఆవిడకు కూడా కొద్ది గొప్ప పలుకుబడి ఉంది. అటువంటి వ్యక్తి ఈ రకంగా చేయటం అనేది నిజంగా అసలు ఒక అంటే మన మహిళ అనేది మనకు అవసరం లేదు, ఇక్కడ మహిళ లేకపోతే పురుషుడు అవసరం లేదు, కానీ లిక్కర్ దందా చేయటం అనేది తప్పు. అంటే లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయినటువంటి కవితకి ఎప్పటి నుంచో ఆవిడ ప్రయత్నిస్తున్నారు బెయిల్ కోసం, ఇప్పటికీ రాలేదు, ఇప్పటికీ కూడా అది వాయిదా పడుతూనే ఉంది. అంటే రాబోయేటువంటి రోజుల్లో అయినా అంటే అట్లీస్ట్ అంటే ఎలక్షన్ రిజల్ట్ వచ్చేంత వరకు కూడా ఆవిడకి బెయిల్ వచ్చేటువంటి అవకాశం లేదు అనుకోవచ్చా? అసలు ఎలక్షన్ రిజల్ట్ కి సంబంధం లేదండి. ఇది ఇప్పుడప్పుడే తేలే వ్యవహారం కాదు, ఇది చిన్న వ్యవహారం కాదు. అందులో ఇప్పుడు ఆవిడ వదిలేస్తే మొత్తం సాక్షులు తారుమారు చేసే అవకాశం ఉంది, మొత్తం కేసు లేకుండా చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి ముందు కేసీఆర్ ని విచారించాలి, ఇంకా సంబంధిత అధికారులు కావచ్చు లేకపోతే వ్యక్తులు కావచ్చు, వాళ్ళు విచారిస్తే గానీ ఈ కేసు అసలు ముందుకెళ్ళదు. అసలు ఇప్పుడు బెయిల్ ముఖ్యం కాదు, ఈ కేసుని ఏ రకంగా సాల్వ్ చేయాలి, ఈ కేసులు ఎలా ముందుకెళ్ళాలి అనేది సిబిఐ గానీ ఈడీ గానీ ఆలోచించాలి. ఆ విధంగా కోర్టు కూడా ఆలోచించి తీర్పునిస్తే బాగుంటుంది. సో తీర్పు కూడా రిజర్వ్ చేశారు అని అన్నారు. అంటే ఆబ్వియస్లీ అంటే తీర్పుని రిజర్వ్ చేశారు అంటే ఒక నిర్ణయానికి వచ్చినట్టే. సో అయినా కానీ చెప్పకుండా న్యాయమూర్తులు ఎందుకు రిజర్వ్ చేసి ఉండొచ్చు, ఏ ఉద్దేశంతో? సాధారణంగా వాళ్ళు చేస్తారమ్మా, దానికి ఒక కారణం అంటూ ఉండదు. మరి రేపు బయట పెడతారా ఎల్లుండి బయట పెడతారా మనకి ఎగ్జాక్ట్ గా తెలియదు. ఎందుకంటే మనం జడ్జిలు చెప్పే దాని మీద మనం మాట్లాడకూడదు కాబట్టి, కోర్టు తీర్పుల గురించి మనం మాట్లాడకూడదు కాబట్టి అది ఎందుకు రిజర్వ్ చేశారు అనేది మనకు సంబంధం లేదు. సో మరి చాలా రోజుల నుంచి నెలల నుంచి ట్రై చేస్తున్నారు బెయిల్ కి సంబంధించి. లిక్కర్ స్కామ్ లో ఇరుకున్నటువంటి కవిత ఎన్నిసార్లు ట్రై చేసినా అది పోస్ట్ పోన్ అవుతూనే ఉంది. సో ఫైనల్ ఒక సంచలనమైన నిజాన్ని బయట పెట్టారనే చెప్పాలి. ఏం చేసిన కవిత వాళ్ళ నాన్నగారు కేసీఆర్ కి చెప్పే చేసింది అని. మరి దానికి సంబంధించి ఎటువంటి ఆధారాలు దొరికాయి ఈడీకి కానీ సిబిఐ కానీ తెలీదు. మరి కేటీఆర్ కూడా ఇందులో సంబంధం ఉందా అంటే దాని గురించి కూడా ఇంకేం చెప్పలేదు. ఉందా లేదనేది రాబోయే రోజు తెలుస్తుందేమో. అండ్ తీర్పును కూడా రిజర్వ్ చేశారు బెయిల్ కి సంబంధించి. సో నెక్స్ట్ వాయిదాకి చెప్తారా, మరి ఇంకా టైం తీసుకుంటారా కవితకి బెయిల్ ఇవ్వడానికనే చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ దుర్గా. థ్యాంక్ యూ.